తెలుగువారి ఆత్మ గౌరవాన్ని నిలిపేందుకే దివంగత ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు తమ్ముళ్లతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభివృద్ధి కోసం ఎన్టీఆర్ టీడీపీ పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. సూపర్ 6 పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలోనే నెరవేరుస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య, పులిమి శ్రీనివాసులు, శివకుమార్, రహీం, లీలావతి, మట్టం శ్రావణి, భారతి తదితరులు పాల్గొన్నారు. అక్కడ జెండాను ఎగరేసి ఈ యొక్క పండుగని జరుపుకున్నారు. అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఆవిర్భావ దినోత్సవం విలేజ్ నుంచి ఇక్కడికి వస్తున్నారు. నేను మీ గ్రామాల్లో పార్టీ జెండాలు ఎగరేసినాను. అక్కడ ఎగరేయకుండా ఇక్కడ ఉండడం వల్ల ఉపయోగం లేదని చెప్పి నాయకులకి రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాను. నేను ఈ గ్రామాల్లో ఖచ్చితంగా పార్టీ జనం ఆలోచించి రావాలి. అట్లా ఊరికే నాకు కనిపించడానికి వస్తే ఉపయోగం లేదు. కాబట్టి దయచేసి పునరావృతం కాకుండా చూసుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. పార్టీ ఈరోజు పండుగ గ్రామంలో కూడా మన పార్టీ పుట్టినరోజు సందర్భంగా అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే మన గవర్నమెంట్, మన నాయకులు, పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు అప్పట్లో పార్టీని ఏ విధంగా స్థాపించారు, పేద ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ముఖ్యంగా మహిళల కోసం ఏ విధటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారో అన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్క నాయకుడి పైన, కార్యకర్త మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మొత్తం యావత్ రాష్ట్రం మొత్తం కూడా ఘనంగా పండుగ వాతావరణంలో ఈ ఆవిర్భావ దినోత్సవాలు నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి నాయకత్వంలో జరుగుతున్నాయి. ఆ సందర్భంగా గుడిలో కూడా ఇక్కడ ఏర్పాటు చేశాం. చాలా సంతోషం. మీ అందరికీ తెలిసిన విషయమే. 43 సంవత్సరాలు మన పార్టీ స్థాపించి ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీకి నిజమైనటువంటి కార్యకర్తలు ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు గారు ధైర్యం చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇతర పార్టీ కార్యకర్తలాగా కార్యకర్తలు ఎవరు నాయకులు మారిన పార్టీలు మార్పు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి చెందుతున్నారు. ఎందుకంటే ఊళ్ళో అవుట్గా ప్రాణం పోయేంత వరకు ఊరి పక్కన సరే కూర్చొని దెబ్బలు తిరిగిన నిలబడేటువంటి సత్తా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉందని చెప్పి నేను ధైర్యంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఆ పార్టీ ఉండడం, 4 సార్లు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవడం కూడా కార్యకర్తల సహాయ సహకారం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు కార్యకర్తల కోసం సోదరుడు చిరంజీవి చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని చెప్పుకునే దానికి మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. ఎందువల్లంటే గతంలో చాలా ప్రభుత్వాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఎక్కడ ఎవరు కూడా వాళ్ళ సొంతం పనిచేస్తున్నారు తప్ప పేద ప్రజల కోసం ఎవరు కూడా పనిచేసినటువంటి పార్టీ లేదు, నాయకులు లేదు. మన నాయకులు నాటి నందమూరి తారక రామారావు దగ్గర నుంచి ఇప్పటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ వరకు కార్యకర్తల కోసమే పనిచేసే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు 100 రూపాయలు పెట్టి సభ్యత్వం చేస్తే వాళ్ళు అకస్మాత్తుగా ఏదైనా యాక్సిడెంట్ లో చనిపోతే 5 లక్షల రూపాయలు మనం ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే యాక్సిడెంట్లు జరిగినా కానీ తాత్కాలికంగా, పాక్షికంగా కూడా మనం ఆర్థికంగా సహాయం చేసేటువంటి కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఈ దేశంలో ఏ పార్టీ కూడా ఇటువంటి పరిస్థితి లేదు, ఒక తెలుగుదేశం పార్టీ తప్ప అని చెప్పి నేను గర్వంగా తెలియజేస్తున్నా. ఈ తెలుగుదేశం పార్టీలో పెద్దలు మాకెక్కడన్నా ఎప్పటి నుంచో ఈ పార్టీలోనే నమ్ముకొని ఉన్నారు. అలాగే మా అధ్యక్షుడు సిద్ధరామయ్య, రహీం అందరూ కూడా ఒకే పార్టీ, నరసింహులు వీళ్ళందరూ కూడా ఒకే పార్టీ. ఇప్పుడు కూడా అభివృద్ధి ఏం లేదు. ఓడినా గెలిచినా అట్టే ఉంటారు, ఓడిపోయినామని చెప్పి గెలిచిన దగ్గర పోరు. ఈరోజు ఆ పరిస్థితి అవసరం పరిస్థితి. వాళ్ళు ఓడిపోయినా సిగ్గు శరం లేకుండా మా నాయకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పనులు చేసుకునే విధంగా ఈరోజు ప్రత్యేకంగా ఈ రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. అంతేగాని మనం ఓడిపోయినాం గత 5 సంవత్సరాలు, మనం ఎక్కడ కూడా ఒక నాయకులు అనుకోవాలి. అధికారులైనా పర్లేదు కానీ, పోలీసులు మనం ఇబ్బంది పెట్టినా కానీ ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ కాదా. కానీ ఈరోజు ఆ పరిస్థితి ఆ పార్టీ లేదు. అందుకనే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అంటే గొప్పని చెప్పి చెప్పేదానికి ఏమాత్రం కూడా సందేహం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు
మన కూటమి ఎన్డీఏ కూటమి దేశంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు మనం కలిసి ఈరోజు ఈ యొక్క ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పాటు చేశాం. తద్వారా ఈ సంవత్సరం రోజుల్లో ఇప్పుడే మన మహిళ నీలమ్మ కూడా చెప్పింది మీకు, పెన్షన్ 4,000 పెంచాం మనం. అలాగే గ్యాస్ సిలిండర్ ఇచ్చాం. అట్లాగే వచ్చే నెల నుంచి మే నుంచి తల్లిలో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అన్ని 15,000 ఇస్తామని చెప్పి ఆ రోజు మన బాబు గారు చెప్పారు. మీరు కూడా ఎలక్షన్స్ లో ఇంటింటికి దాన్ని ప్రచారం చేశారు. అది కూడా వచ్చే నెల అది కూడా మన సాధ్యమవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏదైతే సూపర్ 6 మనం ప్రజలకి వాగ్దానం చేశామో అవన్నీ కూడా ఖచ్చితంగా చేసి తీరుతారని చెప్పి నేను తెలియజేస్తున్నా. దానికి పూర్తి సహాయ సహకరించిన ప్రధాని మోడీ గారికి మనస్ఫూర్తిగా మన అందరం ధన్యవాదాలు అవసరం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే వచ్చే నెలలో మోడీ గారు కూడా ఇక్కడికి వస్తున్నారు, మన రాజధాని అమరావతికి వస్తున్నారు. ఇప్పుడు కూడా అధికమైన నిధులు మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ఒకసారి గుర్తుంచుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మొత్తం రాజకీయ నాయకులు నెంబర్ 1 స్థానంలో మోడీ గారు ఉంటే 14వ స్థానంలో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నిజంగా చాలా సంతోషం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఇన్నే చెప్పారు, చెన్నై వెళ్ళాడు, చెన్నై ఉన్నా కానీ బ్రహ్మాండంగా అక్కడ కూడా మన పార్టీ ఉంది చెన్నైలో కూడా. ఎందుకంటే ఈరోజు ఆయన మొత్తం దృష్టి అంతా పేద ప్రజల్ని ఖచ్చితంగా పైకి తీసుకురావాలా అనే ఉద్దేశంతోనే P4 నెక్స్ట్ ఉగాది నుంచి రేపటి నుంచి ప్రారంభమవుతుంది. ఖచ్చితంగా పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి గొప్పవాళ్ళు కొంతమంది దత్తత తీసుకొని వాళ్ళ యొక్క అభివృద్ధికి కృషి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే సోర్సెస్ ఏమున్నాయి, ఒక మనిషి అభివృద్ధి చెందడానికి వాళ్ళ ఊళ్ళో ఏమున్నాయి, ఇతర దగ్గర ఏమున్నాయి, అవన్నీ కూడా విశ్లేషించి చర్చించి పేద ప్రజల అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకున్నటువంటి P4 కార్యక్రమాన్ని కూడా ఆయన రూపకల్పన చేస్తున్నారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు విలేజెస్ లో ఇక్కడ టౌన్ లో ఏంటంటే ఇక్కడ గత పాలకులు చేసిన తప్పిదం పాపం, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు శాపం. ఎందుకంటే ఇదేదో నెంబర్ 1 మున్సిపాలిటీ అని చెప్పి దీనికి తీసుకొచ్చి ఈ విలేజెస్ లో బ్రహ్మాండ అభివృద్ధి. Please subscribe to N3 TV. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 లో నారాయణ వైల్డ్ ఫైర్ 300కు 300 మార్కులతో పాటు 5 నారాయణ విద్యార్థులకి 100% దేశవ్యాప్తంగా 14 మంది 100% సాధించగా వారిలో 5 నారాయణ విద్యార్థులే. 8 రాష్ట్రాల్లో స్టేట్ టాపర్స్ నారాయణ స్టూడెంట్సే. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ జేఈఈలో ఆల్వేస్ నంబర్ 1 నారాయణే. పోటీలో ఎందరున్నా నారాయణ తగ్గేదేలే.